లాస్ట్ వీక్ ఆస్ట్రేలియాలో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ని ఈ వీడియోగా తీసి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. నేను వేసుకున్న అవుట్ఫిట్ హాఫ్ శారీ కలంకారీ డిజైన్ అన్నమాట. ఈ ఈవెంటే కాదు, ఏ ఈవెంట్ జరిగినా ఉగాది ఆర్ సంక్రాంతి మాకు మేమే డెకరేషన్స్ చేసుకుంటాము. ఎద్దుల బండి చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఆ కైట్స్ అన్నీ మేము చేసుకున్నవే. ఇక్కడ మా ముద్దుగమ్మలు రిజిస్ట్రేషన్స్ చెక్ చేస్తున్నారు. వీడియో కోసం బొట్టు పెట్టుకున్న, మళ్ళీ బొట్టు పెట్టుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఈయన ఇండియన్ హై కమిషనర్ అనమాట. ఆయనకు కూడా భోగిపళ్ళు వేయడం నేర్పిస్తున్నాము. ఇది నేనే భోగిపళ్ళు వేస్తున్నాను. ఈయన వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే అనమాట క్యాన్బరాలోని. ఎమ్మెల్యే అంటే మేము మామూలుగా ఊరుకుంటామా, ఆయన చేత కూడా పని చేపిస్తున్నాము. అక్కడ శారీ డిస్ప్లే ఉంటే బయట అరేంజ్ చేస్తున్నారు. మా చిన్ని పిల్లలు అందరూ ముగ్గుల పోటీలోని, పెద్దవాళ్ళు, అక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. కొంతమంది అయితే ఇలా పేపర్స్ మీద వాళ్ళ టాలెంట్ చూపించారు. ఈ ఆడవాళ్ళు ఎక్కడున్నా మారండి, ఇక్కడ కూడా షాపింగ్ చేసేస్తున్నారు. వీళ్ళు కబడ్డీ ఆడడం కన్నా బాయ్స్ ప్లానింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఫైనల్గా అయితే ఇలా కబడ్డీ ఆడారు. ఇదేం కబడ్డీ నాకు అర్థం కాలేదు, చాలా బోరింగ్గా ఉంది, అసలు వైలెన్స్ లేదని తుస్ అని మేము ఇక్కడైతే కామెంట్స్ చేస్తున్నాము. ఎలాగైతేనేవి మన ట్రెడిషన్స్ అన్నీ పిల్లలకైతే చూపించారు. ఇదే మా విన్నింగ్ టీము. ఇక్కడ చిన్నపిల్లలు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ టగ్ ఆఫ్ వార్ అయితే ఆడారు. నెక్స్ట్ అయితే మా గర్ల్స్ టర్న్. నేను ఇలా గట్టిగా లాగా వదిలేయండి, బాయ్స్ అందరూ పడిపోతారని నేను వీళ్ళకి ఐడియా ఇస్తున్నాను, ఎలాగైనా గెలవాలని అనేసి. మా వాళ్ళు అంతకంటే తెలివిగా ఏం చేశారంటే గట్టిగా లాగా తాడు తెంపేశారు. అది అయితే హైలైట్. ఇండియన్ హై కమిషనరే ఆశ్చర్యపోయారు మా వాళ్ళు బలానికి. వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అనమాట. నేను ఏదో సోది చెప్తున్నాను. ఇక్కడ మన సంక్రాంతి ట్రెడిషన్ గురించి అందరికీ చెప్తున్నాం అనమాట. ఎస్పెషల్గా ఇక్కడ పెరిగిన పిల్లలకి తెలీదు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని. అంతేకాదు వేరే స్టేట్ నుంచి, వేరే కంట్రీ నుంచి కూడా వస్తారు. వాళ్ళకి మన ట్రెడిషన్ గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళు మా బ్యాక్ హ్యాండ్ టీమ్ అనమాట. మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఈ బాయ్స్. తర్వాత అయితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇలా ముగ్గులు పోటీలో గెలిచిన వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుద్ది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పొంగల్ కాంపిటీషన్ కూడా జరుగుద్ది అనమాట. ఇలా జడ్జెస్ టేస్ట్ చేసి ఎవరిది బెస్టా అనేది జడ్జ్ చేస్తారు పొంగల్. వచ్చిన వాళ్ళందరికీ అయితే భోజనాలు అయితే పెట్టి పంపిస్తామండి. ఇది ఫ్రీ ఈవెంట్. ఎంతమంది ఉన్నారో చూడండి. అలాగా ఇక్కడ డిసిప్లిన్డ్గా ఎంతసేపు అయినా సరే అలా లైన్లో నుంచొని ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నేను చెప్తున్నాను మా ఈసీస్కి, ఆర్గనైజర్స్ ఫస్ట్ తినేయకూడదు, వెనకాల తినాలి, అందరూ అయిపోయాక తినాలి అని చెప్తున్నాను. ఎంతమంది ఉన్నారో క్యూలో అని అనేసి. కానీ చాలా కష్టపడేది మేమే. ఎన్నో మంత్స్ నుంచి ప్లానింగ్ చేస్తాము, చాలా ముందు వస్తాము. సో వీ డిజర్వ్ ఇట్ అనమాట. అందరితోటి అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇది బయట నుంచి ఒక స్కూల్లో అనమాట అది. తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను డిన్నర్ ఉండి. అక్కడైతే కొద్ది టైము స్పెండ్ చేసాము, క్వాలిటీ టైము. చిన్నపిల్లలతోటి నేను హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాను. వాడిని నా హాఫ్ సారీ వెనకద్దలు దాచేసాను, దొరకకుండా. వాడే లాస్ట్ దొరికిందన్నమాట. నేనైతే ఈ బిర్యానీ గిన్నెతోటి చాలా ఇంప్రెస్ అయిపోయాను. బిర్యానీ కూడా చాలా బాగుంది. ఫుడ్స్ అయితే మాత్రం అదిరిపోయినాయి. మాకు ఇదే కదండి ఫ్యామిలీ. ఇక్కడ వేరేగా దూరంగా ఉన్నాం. మాకు ఇలా అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకోవడమే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి.